ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంఘమా, మరొక దినమున ఈ విధంగా మనం దేవునికి వాక్యం ద్వారా మనం కలుసుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తమై మనము యోహాను సువార్త 16వ అధ్యాయము 32 నుండి 33 వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 32 నుండి 33 వరకు చదువుకుందాం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నాన్న ప్రభ, మీ వాక్యంతో మీరు మాతో మాట్లాడండి. ఈ సమయమును మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, ఈ వాక్యము నీది, నన్ను మరుగుపరిచి నాకు మా అందరికి మేలుకరంగా దీవెనకరంగా ఉంచి ఆశీర్వదించమని నన్ను ప్రభ మీ చేతుల్లో సమర్పిస్తూ మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసయ్య పెట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. గత 2-3 దినాలుగా మనము ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నమ్మే అబద్ధాలు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన జీవితంలో ఎన్నోసార్లు ఏకాంత సమయంలోనికి, ఒంటరిగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితుల్లోనికి, నాకు ఎవరు లేరు అనేటువంటి స్థితిగతుల్లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో మనకి కొన్ని అబద్ధాలు మన మనసులో నుంచే పుట్టుకొస్తాయి. వాటిని సాతానుడు లోపరుచుకొని వాటిని పదే పదే మనకు వినిపించి, లేదా వాటి ద్వారా మనల్ని ప్రేరేపించి దేవునికి దూరం చేయాలని, లేదా ఇంతే కదా క్రైస్తవ జీవితం, ఈ కష్టాలు కదా నీవు పొందాల్సింది అని కృంగదీసేటువంటి పరిస్థితులకి మనం వెళ్ళే ప్రమాదం ఎంతైనా ఉన్నది. కనుకే మనము ఈ అబద్ధాలని మనం నిజం చేయకుండా నిజమేంటో గ్రహించి ఆత్మీయతలో ఎదిగేటువంటి పరిపక్వత చెందినటువంటి క్రైస్తవులుగా మనము దేవునికి వాక్యాన్ని ధ్యానించి విశ్వాస జీవితంలో ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం చూసాము, నేను ఒంటరిని అనేటువంటి అబద్ధం మనలో మనం ప్రశ్నించుకొని, అయ్యో నా జీవితం ఎట్లా అయిపోయిందని చెప్పి కృంగిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అయితే నీ ఒంటరి కావు, ఇప్పుడు దేవుడు నీతో ఉన్నాడనే సత్యాన్ని మనము ధ్యానించాం. అలానే రెండవది, నన్ను ఎవరు అర్థం చేసుకోరు. అలాంటి కృంగిపోయినటువంటి సమయంలో కూడా దేవుడు నిన్ను అర్థం చేసుకునేటువంటి వాడని, నిన్ను అర్థం చేసుకోవడానికి నీ సంఘము, నీ తోటివారు, దేవుని యొక్క వాక్యము నీతో ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని ద్వారా మనం చూసాం. మూడవదిగా, దేవుడు నన్ను ప్రేమించటం లేదు. ఇలాంటి కష్టాల్లో కూడా వెళుతున్నానంటే దేవుడు ప్రేమిస్తే నాతో సహకరిస్తాడు కదా, నన్ను ప్రోత్సహిస్తాడు కదా, నాకు అండగా ఉంటాడు కదా. ఎంత కష్టాల్లో కూడా నాకు ఎవరు లేరే అనేటువంటి భావన వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమించటం లేదనేటువంటి అబద్ధం మన జీవితాన్ని కృంగదీస్తుంది. అది కూడా అబద్ధం అని గ్రహించాలి. సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించకపోతే ఆయన పరమును వీడి నీ కోసం వచ్చి నీ కోసం మరణించేవాడు కాదు, నీకు నిరీక్షణ ఇచ్చేవాడు కాదు. ఆయన మనకి నిరీక్షణనిచ్చేటువంటి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, ఆయన మనల్ని ఆదరించేటువంటి దేవుడు కూడా. ఆదరణకర్తగా, కౌన్సిలర్గా మనతో ప్రతిదినం ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అది సత్యం. అబద్ధం ఏంటంటే
దేవుడు నన్ను ప్రేమించటం లేదు అనుకోవటమే అబద్ధం. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. అది కూడా నిన్నటి దినాన మనం ధ్యానించాం. ఈరోజు 4వది ఫైనల్గా మనం ధ్యానించబోయేటువంటి ఈ అంశం అనగా ఒంటరిగా ఉన్నప్పుడు నీవు నమ్మే అబద్ధాలలో 4వ విషయం, నాకు చాలినంత విశ్వాసం లేదు, లేదా నాకు తగినంత విశ్వాసం లేదు. చాలాసార్లు మనం ఏకాంత పరిస్థితుల్లోనికి ఒంటరిగా ఫీల్ అయినప్పుడు, లేకపోతే నాకెవరు లేరు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రశ్న కూడా ఉద్భవిస్తూ ఉంటుంది. నాకు ఎక్కువ విశ్వాసం ఉంటే బహుశా దేవుడు నాతో ఉండేవాడేమో, నాకు చాలినంత విశ్వాసం లేదు కనుకనే నేను ఈ స్థితిలోనికి దిగజారిపోయాను అనేటువంటి స్థితిని మనమే తెచ్చుకుంటాం. లేదా సాతానుడు మన యొక్క హృదయంలో ఉద్భవింపజేసి మన యొక్క పరిస్థితులు, అంటే ఆత్మీయ మెరుగుపడేటువంటి స్థితి నుండి, ఆత్మీయతలో ముందుకెళ్ళేటువంటి స్థితి నుండి మరలా దిగజారేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. ప్రియ స్నేహితులారా, నేను ఏకాంతంగా ఉన్నానంటే నాకు అంతగా విశ్వాసం లేదు అనుకోవడం, లేకపోతే నాకు విశ్వాసం అంతగా లేదేమో అనుకోవటం అబద్ధం అయితే, నిజమేంటి అంటే నా ఏకాంత సమయంలో యేసుని వదలకుండా పట్టుకోవడం, రక్షకునిలో నా విశ్వాసం ద్వారా క్రీస్తుని మహిమపరచటం చాలా ప్రాముఖ్యం అని గుర్తించటమే నిజం. నా ఆదరణకు, నా నిరీక్షణకు, నా రక్షణకు కర్త అయినటువంటి యేసు అడుగుజాడల్లో నడవటం గొప్ప భాగ్యం, అది గొప్ప ఆధిక్యత. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అన్ ఆనర్ టు వాక్ విత్ హిమ్ ఇన్ ఫెయిత్. యేసు ప్రభు దేవుడు మనతో ఏకాంత సమయంలో కూడా ఉంటాడండి. అలాంటి స్థితి వచ్చినప్పుడు, విశ్వాసములో లేని పరిస్థితిలో నేను దిగజారిపోయాను అనుకోవడం కంటే కూడా రక్షణకర్త అయినటువంటి దేవుడు నాతో ఉన్నాడు, ఏకాంత సమయం నాకు వచ్చింది అంటే దేవుడిని ఇంకా గట్టిగా పట్టుకొని ఆయన నామ మహిమార్థమై నేను నిలబడతాను అనేటువంటి ఆ నిజాన్ని నీవు గ్రహిస్తే దేవుల్లో ఇంకా ముందుకు సాగుతావు అనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఈ వాక్యంలో మనం చూసాము 16వ అధ్యాయము యోహాను సువార్త 32 నుండి 33 వరకు చదివినటువంటి వాక్యంలో, వారు ఆయన్ని వదిలిపోయినప్పటికీ కూడా ఆయన వారిని వదలలేదు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా వదిలేసేశారు. ఆయన చెప్పినట్లుగా, మీరిప్పుడు నన్ను నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది. నిజానికి ఒంటరిగా విడిచిపెట్టింది ఎవరిని? యేసు ప్రభుని. శిష్యులందరినీ నమ్ముకొని ఆల్మోస్ట్ 3.5 years వాళ్ళు యేసు ప్రభుతో ఉండి, ఇప్పుడు యేసు ప్రభువును పట్టుకున్న తర్వాత ఆయనకు తోడుగా ఉండాల్సింది పోయి చెదిరిపోయారు. అది జరుగుతుందని యేసు ప్రభు చెప్పినట్టే వాళ్ళు చెదిరిపోయారు. నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది. ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువుతో తండ్రి ఉన్నాడనేటువంటి ఆ నిశ్చయత, ఆ గొప్ప విశ్వాసం, తండ్రికి క్రీస్తుకి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. మీరందరూ విడిచిపెట్టినప్పటికీ కూడా నా తండ్రి నన్ను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఒంటరిగా ఉంటున్నావేమో, విశ్వాసంలో సన్నగిల్లేని అనుకుంటున్నావేమో, నీకు నీవే నీ యొక్క కష్టాలను బట్టి నాకు ఇంకా ఎక్కువ విశ్వాసం ఉంటే బాగుంటుంది, ఈ కష్టాలను అధిగమిస్తానేమో అనుకుంటున్నావేమో. బట్ దాట్స్ నాట్ ద ఫ్యాక్ట్. బట్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? నిజమైనటువంటి విషయం ఏంటంటే క్రీస్తు నీతో ఎల్లప్పుడూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు. మనము విడిచిపెట్టి పారిపోతాం, మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. శిష్యులు ఎట్లా పరిగెత్తి వెళ్ళిపోయారో అలా విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో, కానీ క్రీస్తు మనల్ని విడిచిపెట్టడు అనే విషయాన్ని గుర్తించాలి. ఆయన మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన మన కోసం ఇప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. సువార్తల్లో మనం చూస్తే యేసు ప్రభు శిష్యుల కోసం, శిష్యులు ఎన్నిసార్లు ఒడిదుడుకుల్లో, లేకపోతే అవిశ్వాసంలో, ఆటుపోటుల్లో, శోధనలో పడిపోతున్నప్పటికీ కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధానంలో వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఫెయిల్ అయిపోయినా, క్రింద పడిపోయినా, లేకపోతే అబద్ధం ఆడినా, బొంకినా, లేకపోతే వాళ్ళు యేసు ప్రభు ఎక్స్పెక్టేషన్ అంత స్థితిలోకి రాకపోయినా కానీ వాళ్ళ పరిస్థితులు ఎరిగిన దేవుడు కనుక వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా యేసు ప్రభు మనతోనే ఉన్నాడు. ఆయన ఆదరణకర్తగా మన కొరకు ఆయన
పంపించినటువంటి ఆత్మ పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని వదలాల్సిందే. ఆయన మనల్ని వదలడం. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. బై ద వే, ఈవెన్ దేవుడు లేడు అనేటువంటి వారికి కూడా ఆయన దేవుడు. తండ్రి కాదు అనేటువంటి వారు కూడా ఆయన తండ్రి, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన దేవుడిగా ఉన్నాడు. ఆ రోజు శిష్యుల్ని ప్రోత్సహించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తరువాత వారందరినీ చెదిరిపోయినటువంటి వారిని మరలా తిరిగి లేచిన తర్వాత 3వ దినం పునరుద్ధానం అయిన తర్వాత వారిని సమకూర్చాడు, వారిని బలపరిచాడు, వారి అనుమానాలు తీర్చాడు, వారికి వేలు పెట్టి చూడండి అని చెప్పి రుజువు చేశాడు. నేను దెయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు, చేపలు ఇవ్వండి, కాల్చివ్వండి, నేను తింటానని ఆయన వారితో కలిసి మరలా తినినటువంటి సందర్భాలు మన బైబిల్లో చూస్తూ ఉన్నాం. వారందరినీ ప్రోత్సహించాడు. వారిని చెదిరిపోకుండా మరలా వారిని బలపరిచారు. వారిని ఆధ్యాత్మికంగా ఎదగటం కోసం వారికి బోధిస్తూనే వచ్చాడు. చెడ్డ గొర్రెలకు మంచి కాపరిగా ఆయన కనపరుచుకున్నాడు. యోహాను సువార్త 10:11 నేను మంచి కాపరిని, గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఆయనే మన కాపరి. ఆయన మనకి కాపరిగా ఉంటే మనకి లేమి కలుగదని కీర్తన గ్రంథం 23వ కీర్తనలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకు విశ్వాసం తక్కువైంది అనుకుంటున్నావా? నీ బాధలకి, నీ శోధనలకి ఇంకా విశ్వాసం ఎక్కువ ఉంటే బాగుంటుందేమో, నేను విశ్వాసిగా ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుందేమో అనుకుని నీవు కంగారు పడుతున్నావా? లేదా నీవు ఏకాంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాకుండా, నన్ను దేవుడు విడిచిపెట్టాడులే, నన్ను ప్రేమించటం లేదులే, నాకు దూరంగా ఉంటున్నాడులే, ఇంకా నాకు విశ్వాసం కావాలేమో, అందుకని కార్యాలు చేయట్లేదని చెప్పి దిగజారేటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? బాధలు అనేటువంటివి వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఇక్కడ చదివాం మనం 32వ వచనంలో, 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు నేను మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. శ్రమ కలగదని చెప్పి బైబిల్లో లేదు. లోకములో ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు మీకు రోగాలు వస్తాయి. లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమలు కలుగుతాయి. మనుషుల మధ్యలో ఉన్నప్పుడు నీవు నీతిమంతుడిగా జీవించాలంటే చాలా కష్టమైనటువంటి రోజులు, పరిస్థితులు. మీరు చూడండి, ఎవరన్నా ఒకళ్ళు నీకంటే ఎక్కువగా సిగరెట్స్ తాగుతూ ఉంటే, ఆహా పర్లేదే, నువ్వు నాకంటే ఎక్కువ ఓ పెట్టి ఎక్కువ తాగుతున్నావే, ఎవరు గ్రేట్ అన్నట్టు చెప్తారు. తాగుబోతైతే తనకంటే ఎక్కువ తాగేటువంటి వాళ్ళని, ఆహా పర్వాలేదే, నాకంటే ఒక మెట్టు ఎక్కువగానే ఉన్నావే, హిబిటప్ అన్నట్టే మాట్లాడతారు. పాపానికి వాళ్ళు లొంగిపోయి వ్యభిచారం అనేటువంటి కోపములో కూరుకుపోతూ ఉంటే, పర్వాలేదే, మెయింటైన్ చేస్తున్నావే, ఓకే పర్లేదులే అని ప్రోత్సహించేటువంటిది ఈ లోకం. తప్పు చేసినప్పుడు గద్దించడానికి బదులు తప్పు చేసినప్పుడు సమర్థించేటువంటిది ఈ లోకం. దేవుని బిడ్డలారా, అలానే నీవు నీతిమంతుడిగా నిలబడ్డావంటే గేలి చేస్తారు, హేళన చేస్తారు. నువ్వు కాలేజ్ స్టూడెంట్స్ అయితే, లేకపోతే హై స్కూల్లో స్టూడెంట్గా ఉండి దేవుని నమ్ముకొని బూతులు మాట్లాడకుండా న్యాయవంతుడిగా ఉంటూ ఉంటే, కాపీ కొట్టకుండా సిన్సియర్గా నువ్వు చదువుతూ ఉంటే, చదవనటువంటి వాళ్ళు, కాపీ కొట్టేటువంటి వాళ్ళు, బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు నీకు వ్యతిరేకంగా అనవసరమైనటువంటి మాటలు అంటూ ఉంటారు, నిన్ను సపరేట్ చేస్తూ ఉంటారు. అవును, మనం సపరేట్గానే ఉండాలి. అవును, దేవుని బిడ్డలుగా మనము శ్రమలను అనుభవించడానికి విల్లింగ్నెస్ కావాలి. అలాంటివి కూడా ఒక విధమైనటువంటి శ్రమలే విశ్వాసకి. అలాంటి సమయాలు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు శ్రమలు తప్పకుండా వస్తాయి. లోకంలో ఉన్నప్పుడు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోనండి. ధైర్యము తెచ్చుకోవాలి. బాధలు అనేటువంటి సహజం. శిష్య జీవితం అనేటువంటి సుఖభోగాలతో, సౌఖ్యాలతో నిండినటువంటిది కాదు అని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. సుఖ సంతోషాలతో వెళ్ళేటువంటిది కాదు శిష్యరకం అనేటువంటిది. దేవునితో నడవటం అనేటువంటిది, శ్రమలు శోధనలు ఎదురైనప్పుడు మనం వాటిని అధిగమించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని శక్తి ద్వారా తప్పకుండా మనం ముందుకు వెళ్ళగలమనేటువంటి ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ధైర్యంగా ఉండాలి. బాధల మధ్యలో వారికి శాంతి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీ శోధనలో, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, నీ కన్నీళ్ళలో, నీ శారీరకమైనటువంటి వ్యాధుల్లో, బాధల్లో నీ ఉన్నప్పుడు
దేవుడు నీకు కృప చూపిస్తాడు, దేవుడు నీకు ఆదరణనిస్తాడు, దేవుడు నీకు శాంతి సమాధానాన్ని ఇస్తాడు. కొన్ని గృహాల్లో వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద గృహాలు ఉండవు. వాళ్ళ గృహాల్లో తినడానికి పెద్ద పెద్ద విందు భోజనాలు ఉండవు. ఏదో ఒక కూర, ఒక అన్నం, కొద్దిగా పచ్చడి వేసుకొని వారికి ఉన్నటువంటి ఆ చిన్న గృహంలోనే సస్యశ్యామలంగా సంతోషంతో ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ హాయిగా భోంచేస్తారు, కడుపు నిండా తింటారు, కంటారా నిద్రపోతారు. అలాంటి గొప్ప సుఖం కోటీశ్వరుడికి లేనటువంటి సుఖం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, శ్రమలు అనేటువంటివి మనకు వస్తాయి, బాధలు అనేటువంటివి వస్తాయి. కానీ ఒకవేళ అలాంటి శ్రమలు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే అంతిమ విజయం క్రీస్తుకే. అంతిమ విజయం క్రీస్తుకు చెందినటువంటిదే, క్రీస్తుకు చెందినటువంటి వారిదే. క్రీస్తుకి విజయం, క్రీస్తుకు చెందినటువంటి వారిది కూడా విజయం. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన జయిస్తే మనం జయించినట్లే. ఆమేన్, హల్లెలూయా. ఆయన జయించాడు కనుక మనం కూడా జయం పొందినట్లే. ఆయన మరణపు ముళ్ళు విరిచాడు కనుక మనం కూడా మరణము మీద జయాన్ని పొందినట్టే. మనకి సజీవులుగా ఉండటం కోసం ఆయన సజీవుడు అయ్యాడు. మన పాపాలను తీసివేయడం కోసం ఆయన పాపిగా మార్చబడ్డాడు. ఆయన ఇచ్చినటువంటి ఆ దీవెనలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు వాక్యాలన్నీ చదివి వినిపించడానికి ఇక్కడ సమయం ఎక్కువ లేదు. తర్వాత మీరు చదువుకోండి. ఒక వాక్యాన్ని చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 2 Corinthians chapter 4 verse 17. మేము దృశ్యమైన వాటిని చూడక, దృశ్యమైనటువంటి వాటిని చూడక, అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూచుచున్నాం కనుక క్షణమాత్రముండు మా చులకని క్షణమాత్రము ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారమును మాకు కలుగజేయుచున్నది. దృశ్యమైనవి అనిత్యములు, దృశ్యమైనటువంటివి అనిత్యములు, నిత్యము కానిటువంటివి. అదృశ్యమైనటువంటివి కనబడనటువంటివి నిత్యములు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కొరింథీ పత్రికలో పౌలు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. అంటే మనం క్రీస్తుకు చెందిన వారం కనుక మన యొక్క దృష్టి అదృశ్యమైనటువంటి వాటి మీద, అనగా మన యొక్క చూపు పరలోకం మీద, దేవుని ఆలోచనల మీద, దేవుని ఉద్దేశాల మీద ఉంటే ఈ లోకంలో సంభవించేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, చిన్న చిన్న వ్యతిరేకతలు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న రోగాలు మనకి చిన్న చిన్నగానే కనిపిస్తాయి. అది ఎంత పెద్ద రోగమైనా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద శ్రమైనా మన జీవితానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులకు ఉన్నటువంటి ఒకటే ఒక టర్మ్, దే యూస్ టు యూజ్ దట్ టర్మ్ లాట్ ఆఫ్ టైమ్స్. ఎక్కువసార్లు ఉపయోగించేటువంటి పదం ఏంటంటే ఇంకా కొంచెం కాలమే. పేతురు పత్రికలో పేతురు కూడా అదే విధంగా రాస్తూ ఉంటాడు. పేతురు పత్రిక మొత్తం కూడా శ్రమలను గురించి, శ్రమలు అనుభవించేటువంటి విషయాల గురించి రాస్తూ ఉన్నాడు. అదే రీతిగా యాకోబు పత్రిక మనం చూస్తే శోధన సహించువాడు ధన్యుడు. శోధన అన్నప్పుడు ఆ శోధన అనగా శ్రమలు సహించువాడు ధన్యుడు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఇవన్నీ కూడా వాళ్ళ ఉద్దేశంలో చాలా చిన్నవి. ఇంకా కొంచెం కాలం అంటే ఇంకా కొంచెం కాలం, ఎంత లైఫ్ లాంగ్ అనుభవించేటువంటి శ్రమ అయినా అది కొంచెం కాలంగానే భవిష్యత్తుతో లేకపోతే వారి యొక్క నిత్యత్వంతో పోల్చి చూసుకుంటే ఈ జీవితం కూడా చాలా చిన్నదే అనిపించింది పరిశుద్ధులైనటువంటి అపోస్తులైనటువంటి వారికి. క్రైస్తవులుగా మనకు కూడా అదే అనిపించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన కోసం శ్రమ పొందాడు. మనం ఆయన కోసం ఏమాత్రం శ్రమ పొందలేకపోతున్నాం. విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉంటే సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని పడవేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. నీవు ఫలిస్తూ ఉంటే ఫలించేటువంటి వ్యక్తికి తప్పకుండా శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఫలించే చెట్టుకి ఏ విధంగా రాళ్ళు వేస్తారో
ఆ విధంగానే నీ మీద అనేకమైనటువంటి రాళ్ళు విసురుతారు, అనేకమైనటువంటి నిందలు వేస్తారు, అనేకమైనటువంటి దూషణ మాటలు మాట్లాడతారు, నీ వెనక నీ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా సహజమే. దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు అని తప్పకుండా మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లోకాన్ని జయించాడు. మరుసటి రోజే ఆయన శిలువ మరణం అని తెలిసి కూడా ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యం వహించండి, ధైర్యం వహించండి అని చెప్తూ ఉన్నాడు. అంటే లోకాన్ని జయించాను అనేటువంటి మాట ఆయన ఎందుకు చెప్తున్నాడంటే మనకి ధైర్యాన్ని ఇవ్వడానికి, మనం ఓడిపోయేటువంటి వాళ్ళని కాదు అని చెప్పడానికే ఆయన యొక్క ఉద్దేశం అని మనం గ్రహించాలి. మరణించబోయేటువంటి వ్యక్తి కూడా జయిస్తాననేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిరీక్షణ లేనటువంటి వారిగా మనం ఉండకూడదు, నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. విజయం లేనటువంటి వారిగా మనం ఉండకూడదు, విజయం మనదే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మనం చదివితే అక్కడ ఒక మాట అపోస్తలుడైనటువంటి పౌలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తగ్గించుకొని అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అందుకని ఈరోజు మనం అన్ని నామముల కంటే పై నామం అని చెప్పి యేసుని నామమును గురించి మనం పాడుతున్నాం. ప్రతి నాలుక ఆయన తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఒప్పుకోవాలి. ప్రతి నాలుక ఆయన క్రీస్తుని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగాలని వాక్యం ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆయన తను రక్తులుగా చేసుకొని మన మధ్యలోకి వచ్చాడు. ఆయన శిలువ మరణాన్ని గెలిచాడనే విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, సహోదరులారా, బాధకరమైనటువంటి మార్గాల్ని అనుభవించేటువంటి ఏకాంత స్థితి, ఒంటరితనం ప్రేమామనుడైనటువంటి దేవుని హస్తం ద్వారా కూడా నియమింపబడి ఉందని చెప్పి మనం గుర్తెరగాలి. అంటే మనం బాధల గుండా వెళ్ళేటువంటి పయనం, ఆ మార్గము కొన్నిసార్లు దేవుడే తన హస్తంతో మనకి ఆ మార్గాన్ని ఏర్పరిచే ఉండవచ్చు. కారణం ఏంటంటే మనం ఒంటరిగా ఉన్నామని అనిపించినప్పటికీ మనల్ని ఆయన ఎన్నడూ విడవలేదు అనేటువంటి విషయాన్ని నీవు అనుభవించటం కోసం కొన్నిసార్లు దేవుడు ఆ యొక్క ఒంటరి స్థితిని అనుమతించవచ్చు. సో మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో, నా విశ్వాసం చాలదనుకుంటున్నామో, లేకపోతే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావో, విశ్వాస స్థితులు దిగజారిపోతున్నావో, దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడని ఆ ఒంటరితనంలో కూడా క్రీస్తు వైపుకి తిరగాలని, ఆయన దగ్గరికి, ఆయన ఆదరణ, ఆయన నిశ్చయత, ఆయన రక్షణ, ఆయన నుండి వచ్చేటువంటి ఆ యొక్క నిశ్చయతని మనము పొందడానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. సువార్త నిమిత్తం తన పిల్లలు బలపడటానికి, స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి ఉండటానికి, సహనం కలిగి ఉండటానికి కాలానుగుణంగా కొన్ని మనకి దేవుడు అనుమతిస్తాడు. అలా అనుమతించినప్పుడు వాటిని మనం స్వీకరించి దేవుని వైపు చూడటం కోసం మనకి ఉపయోగపడుతుంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యాన్ని వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా వినండి, ఆలోచించండి, అన్వయించుకోండి, దేవుని మాటలు ఆలకించండి. కొన్నిసార్లు వేవరింగ్ ఫెయిత్ ఉంటుంది మనలో. వేవరింగ్ ఫెయిత్ అంటే మీకు బహుశా తెలుసు, మన యొక్క కొన్ని క్లాక్స్లో పెండూలం ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది కదా, అది అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. అలాంటి విశ్వాసం ఉంటుంది, ఊగిసలాడేటువంటి విశ్వాసం. కొద్దిసేపు అటు, కొద్దిసేపు ఇటు. స్థిరమైనటువంటి విశ్వాసం లేని పరిస్థితి. సో స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని, దేవుని పిల్లలు బలంగా ఉండాలని, సహనం కలిగి ఉండాలని కొన్నిసార్లు కొన్ని అనుమతిస్తాడు దేవుడు. కొన్నిసార్లు ఒంటరితనాన్ని కూడా అనుమతిస్తాడు. అలాంటి సమయంలో దేవుడు నిన్ను ఆయన
నీ స్థితిని మార్చేయడానికి సహాయం చేస్తాడు. ఈ ఏకాంత స్థితి మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేస్తుంది? ఈ లోకం మన గృహం కాదు. సువార్త ప్రకటించుటకు మనకి ఈ సమయంలో, ఈ స్థలంలో దేవుడు మనల్ని నియమించాడనేటువంటి విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఒంటరితనము నిరీక్షణ లేనటువంటి స్థితి కాదు. అది మనల్ని ఓడించేటువంటిది కాదు. అది మనల్ని ఓడించకూడదు. క్రీస్తుకు ఇంకా ఎక్కువగా మనం క్రీస్తుని ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి, క్రీస్తు కోసం ఎక్కువగా మనము నడవడానికి, క్రీస్తు చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి క్రీస్తును గూర్చినటువంటి సాక్షులుగా మనం ఉండటానికి, అనేకులకు క్రీస్తును గూర్చి తెలియజేయటానికి ఈ ఒంటరితనం, ఈ విశ్వాసం లేననేటువంటి పరిస్థితి, ఈ ఏకాంత సమయం, శ్రమలను అనుభవించేటువంటి స్థితి నీకు శక్తిని అనుగ్రహించి క్రీస్తు కోసం నిలబడేటువంటి వ్యక్తిగా నిన్ను చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అనుభవాలు మనం చెప్పుకోవాలంటే, నా అనుభవంలో కూడా ఎన్నోసార్లు అలాంటి ఒంటరి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు, కన్నీళ్లు దిగమింగుకునేటువంటి బాధలు. అలాంటి అనుభవంలో ఉన్నప్పుడు విశ్వాసిగా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, ఇక నా జీవితం చాలులే, దేవుడా నన్ను చంపేయి, నాకు ఈ జీవితం చాలు అని చెప్పి మనల్ని మనం చంపేసుకోవటము, లేకపోతే ఆత్మహత్యకి పాల్పడటమో కాదు చేయాల్సింది. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి దేవునికి తన యొక్క ఉద్దేశాలకి, తను నీ పట్ల జరిగించాలన్నటువంటి కార్యక్రమాలకి అనుగుణంగా నీవు ఉండటం కోసం దేవుడు అనుమతిస్తున్నాడని గ్రహించి మన అనుభవంలో నుంచి దేవునితో నడవడం మనం నేర్చుకోవాలి. My hope is that you will be encouraged, strengthened and determined not to give away to the lies of the loneliness of pain, allowing it instead to magnify the gospel in your life. నీ జీవితంలో సువార్తకి అనుగుణంగా దేవుని యొక్క స్థితిలోని అర్థం చేసుకుని ముందుకు సాగాలనేటువంటి, నీవు బలం పొందవాలని, నీవు ఎంకరేజ్ చేయబడాలని, నీవు ముందుకు వెళ్ళాలని, నీ యొక్క ఏకాంత స్థితిలో దేవుడు ప్రోత్సహిస్తున్నాడని నీవు గ్రహించాలనేటువంటిదే ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరులారా, స్నేహితులారా, సమయం అయిపోయింది. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు ఒకవేళ నాకు చాలినంత విశ్వాసం లేదనేటువంటి అబద్ధాన్ని నీవు నమ్మి ఇంకా దిగజారిపోయే పరిస్థితుల్లోకి ఏడవబడి సాతాను మాటలు విని దేవుని కార్యానికి దూరంగా ఉన్నావేమో గ్రహించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. దేవునితో మాట్లాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడని గ్రహించు. నాకు తెలియకపోవచ్చు, కానీ నీ హృదయ పరిస్థితులు, నీ హృదయ వేదన, నీ ఏకాంత స్థితి, దేవునితో అలిగినటువంటి పరిస్థితి, లేకపోతే దేవునికి దూరమైనటువంటి పరిస్థితి తప్పకుండా దేవునికి తెలుసు. ఈరోజు ఈ వాక్యం వినిచుండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని సన్నిధిలో ఒప్పుకో. ప్రభువా, నా పరిస్థితి ఇది ప్రభువా, నీకు తెలుసు, నన్ను క్షమించు, నేను దిగజారిపోతున్నా, నేను ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఉన్నా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా ఇలాంటి అబద్ధాలు నమ్మి నేను మోసపోయి నీకు దూరమైనటువంటి క్షణాలు, సంభవాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి స్థితిలోకి నన్ను వెళ్లకుండా సహాయం చేయి పరిశుద్ధాత్ముడా అని ప్రార్థన చేయి. దేవుడు ఆదరిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆయన నిన్ను కౌగిట చేర్చుకుంటాడు. ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. ఆయన నీకు విశ్వాసాన్ని ఇస్తాడు. నిన్ను ముందుకు నడిపిస్తాడని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఆది అపోస్తలులు ఎలా నడిచాడో మనం చూద్దాం. బైబిల్లో ఆధారాలు ఎన్నో ఉన్నాయి. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుదాం, మనం ప్రోత్సహించబడదాం. అనేక మంది మన తోటి సహోదరుల్ని ప్రోత్సహిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మన వెనుకల్లో భద్రపరిచి అనేక వందల వేల మందికి ఉపయోగకరంగా మన జీవితాలను వాడుకొని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయతో తలలో ఉంచండి, నాతో ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా దేవుడు మీకు అద్భుత కార్యాలు జరిగిస్తాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన మా యేసయ్య, అద్భుతాలు చేయి దేవుడా, ఆశ్చర్య కార్యాలు చేయి దేవుడా. మా ఒంటరి సమయంలో, మా శ్రమలు,
శోధనలు కష్టాలు గుండా వెళ్ళే సమయాల్లో మేము కృంగిపోకుండా విశ్వాసములో ముందుకు వెళ్ళడానికి, నిరీక్షణలో ముందుకు వెళ్ళడానికి, మీ వాక్యము ద్వారా మేము ప్రోత్సహించబడటానికి, ఆదరించబడటానికి, నీ యొక్క అద్భుత కార్యాలు మేము చూసి నిరీక్షణలో ముందుకు సాగటానికి ప్రభువా, ఈ లోకంలో బ్రతికున్నప్పుడు మాకిచ్చిన సమయంలో, మాకిచ్చినటువంటి నాయన మరి తలాంతులలో మాకిచ్చినటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ప్రకటించడానికి, మిమ్మల్ని ఎక్కువగా తెలుసుకోవడానికి, మీ గురించి అనేకమైనటువంటి విషయాలు అనేక మందికి తెలియజేయడానికి మాకు ప్రభువా సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. మేము కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, బలవంతులుగా, ధైర్యవంతులుగా, విజయోత్సాహంతో జయ జీవితం పొందినటువంటి వారిగా ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి పరిస్థితుల్లో విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగేటువంటి కృపని మాకందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ మా ప్రభుని ప్రియకుమారుడైన యేసయ్య అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, స్నేహితులారా, ప్రియ సంగమా, ఇప్పటివరకు ఓపికతో వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ప్రతిదినము దేవుని వాక్యాన్ని వీక్షించండి, దేవుళ్ళు పొందండి. తప్పకుండా ఒకవేళ మీరు ఆశీర్వదించబడితే మాకు తెలియజేయండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా యొక్క ఫోన్ నంబర్ 9000776457కి మీరు కాల్ చేయండి. ఒకవేళ ఇది ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి షేర్ చేయండి. మేము చేసేటువంటి ఈ యొక్క పరిచర్య మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకోసం తప్పకుండా ప్రార్థన చేస్తామని నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.